డబ్బులు అందరికీ కావాల్సి అందరి అవసరం ఉంటుంది. డబ్బుల కోసం జనాలు ఏమైనా చేసేదానికి ఒక పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తారా వాళ్ళ తరపునికే మోసం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటే నేను ఎవరును మీకు ఈ బిజినెస్ చేయండి ఎవరు చెప్తాను. కంపెనీకి మన మంత్లీ రెవెన్యూ ఒక 50 lakhs వరకు వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు బిజినెస్ గీత. ఈరోజు మనతోని వీరరాఘవ ఫ్యామిలీ నుంచి కృష్ణమూర్తి నాయుడు గారు ఉన్నారు. మీ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్గా ఒకసారి చెప్పండి సార్. మా కంపెనీ వీరరాఘవ విఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, అది మేము ఫస్ట్ ప్రాపర్టర్షిప్ స్టార్ట్ చేస్తాం 2008-9లో. ఓకే, మళ్ళీ 2019లో ప్రైవేట్ లిమిటెడ్ చేస్తాం. ఓకే, వీరరాఘవ విఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్లో టర్న్ ఓవర్ అంతా అవుతుంది. ఆల్మోస్ట్ ఈ 15 years జర్నీలో ఒక 50 projects కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, కంపెనీకి మన మంత్లీ రెవెన్యూ ఒక 50 lakhs వరకు వస్తుంది. తర్వాత 2024లో మా సన్పేటలో తేజసూర్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళు నెక్స్ట్ అవును సార్, వాళ్ళే ఉంటారు కదా, దానికి తేజసూర్య కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, పిల్లోడు యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత వాడిని ఫుల్ స్కేల్లో ఓకే స్టార్ట్ చేస్తామని. అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు మీకు ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఏమైనా చెప్పండి. బిల్డింగ్స్ ఉన్నది అదే విఆర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది, 77 flats BTM లెవెట్లో ఉన్నది. ఇప్పుడు అలయన్స్ కలెన్స్ 100 flats కడుతున్నాము, అది రెంటల్కే. ఈడ వీరరాఘవ కృప అనేసి దీంట్లో ఒక 15 flats ఉంది. తేజస్ అపార్ట్మెంట్లో ఒక 27 apartments. ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకాను ఇంక్లూడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్, ఫస్ట్ మా ఆడియన్స్కి అసలు మీరు మీ మొత్తం ఒక షార్ట్ స్టోరీ, ఒక 3 minutes 5 minutes ఒక మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు బెంగళూరుకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు, అది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అదంతా ఒక 2 minutes 3 minutesలో చెప్పండి సార్. అదే మాది ప్యూర్లీ కల్టివేషన్ ఫ్యామిలీ. ఓకే, ప్యూర్లీ కల్టివేషన్ ఫ్యామిలీ. 1983-84లో ఇప్పుడు మేము కాలేజ్ కంప్లీట్ చేసుకొని బయట వచ్చినాము. తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ అంతా ఏముండలేదు. మాది జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే అప్ టు 15 years వరకు మాకేం కష్టం అనేది తెలిసేది లేదు ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీ, విలేజెస్ దగ్గర చాలా పంటలు బాగుంటా ఉండే, అంతా బాగుంటా ఉండే. నాకు ఏజ్ 15 years తర్వాత డిఫికల్టీస్ తెలిసింది. డిఫికల్టీస్ అంటే ఫ్యామిలీ మంచి అంటే మా ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగా ఉన్నారు. మా అంటే తాతళ్ళు, ఎప్పుడు తాతళ్ళు వాళ్ళు ఇదైపోయినాను, ఫాదర్ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. ఓకే, అంటే తాత వాళ్ళు ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ ఉన్నారు, చాలా హార్డ్ వర్కర్స్, చాలా ఆనెస్ట్ పర్సన్స్. ఓకే, తాతోళ్ళు అవుతానే ప్లస్ మా డాడీస్ ఉన్నారు కదా. మా డాడీ వచ్చేసి సర్పంచ్ అంటారు చూడండి, సర్పంచ్, చాలా మంచి వ్యక్తి. సర్పంచ్ ఉంటేనే ఆయన వర్క్ చేస్తా ఉన్నాడు లేదు, ఖాళీ న్యాయము అది చేసుకొని ఉండిపోయినాడు. మేము మా ఫాదరు వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఇద్దరు జాయింట్ ఫ్యామిలీస్. మా మదరును వాళ్ళ సిస్టర్ ఒకే, అంటే మా ఫాదరు మా పిన్నాయన వచ్చేసి ఇద్దరు వాళ్ళు ఇట్లా మ్యారేజ్ చేసుకున్నారు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ ఆ టైంలో తెలుస్తుంది మీకు 80s అంతా ఒక్కొక్కరికి 5 children ఉంటా ఉంటాయి కదా. అప్పుడు బాగానే ఉండింది అంతవరకు. 15 years వరకు మాకు ఇదే చాలు, ఇదే ప్రపంచమంతా మా ఊరే అనుకున్నాం. ఎప్పుడు వయసు మాది 15 years అయిన తర్వాత ఫ్యామిలీస్లో పిల్లోళ్ళంతా పెద్దోళ్ళు అవుతున్నారు, సిస్టర్కి అంతా మ్యారేజ్ చేయాలి. అప్పుడు తెలిసింది మాకు మనీ వాల్యూ ఏమని వచ్చేది, మనీ ఎట్లా మనము సంపాదించాలి. మాకు రేషన్ అంతా పండుతున్నాము, బియ్యము అదంతా పండుతున్నాము. అప్పుడు ఓకే ఏమనలేదు. ఎప్పుడు లిక్విడిటీ వచ్చిందో ఇంత డిఫికల్టీ మనీ సంపాదన అప్పుడుదా వచ్చింది. మా ఫాదర్ వచ్చేసి సర్పంచ్ ఉన్నాడు కదా, పాపం ఆయన ఏమి ఈ న్యాయము నీతి నిజాయితీ తప్ప వేరే ఎక్కడికో పోతా ఉండలేదు. అట్లా వాళ్ళకి ఎక్కడ అమౌంట్ సంపాదించలేదు కదా, బిజినెస్ మైండ్ లేదు వాళ్ళది. అప్పుడు మేము మా ఫాదర్ మా సిస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు మేము చాలా డిఫికల్ట్ చూసినాం. అప్పటికనే నేను మనసులో పెట్టుకుని ఎట్లనో నేను డబ్బులు సంపాదించాలి, నేను జాబ్ చేయాలి. అప్పుడు 82, 83, 84లో నేను జాబ్ కోసం వెతికినాను. అప్పుడు జాబ్స్ అంటే మేము విలేజ్ పీపుల్స్, మాకు జాబ్ అంతా ఎవరు చెప్పించేవాళ్ళు లేదు. ఇట్లా ఈ జాబ్ పోండి, ఈ జాబ్ పోండి. నేను అప్పుడు ఎన్క్వైరీ చేసిన, మా
తెలిసిన పర్సన్ చేసుకొని బెంగళూరుకి వచ్చి మిలిటరీలో వచ్చారు. బెంగళూరుకి వచ్చి మీరు ఫస్ట్ జాబ్ మిలిటరీలోనే ఊరికనే మేము మిలిటరీలో ట్రై చేస్తున్నాం, మిలిటరీలో చేస్తున్నాం. పారామిలిటరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో వస్తుంది అది. ఓకే. 1984 డిసెంబర్లో జాయిన్ అయ్యాము. 85లో అపాయింట్మెంట్ ఇచ్చినారు. అప్పుడే మాది ఎప్పుడు మేము 85 నేను జాబ్ చేరుకున్నాను, అప్పుడే మా ఫ్యామిలీ ప్రాస్పరిటీ వచ్చేసింది. ఓకే. ప్రాస్పరిటీ అంటే నేను వెల్ డిసిప్లిన్ పర్సన్. నేను ఫ్యామిలీ కోసమే చూసినాను. ఎలా అంటే ఆల్మోస్ట్ నేను డిఫికల్టీస్ చూసేస్తున్నాను కదా. మా ఫాదర్ వేరే సర్పంచ్ చూసేస్తున్నాడు. అప్పుడు నేను ఫుల్ టేక్ అవుట్ చేసుకున్నాను, ఫుల్ ఫ్యామిలీ. ఓకే. ఫుల్ టేక్ ఓవర్. ఇప్పుడు ఆల్రెడీ ఇంత బిజినెస్ చేసిండ్రు కాబట్టి మీకు ఇక్కడ నార్మల్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఏవైతే మోసాలు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, జనాలు ఈజీగా ఎలా మోసపోతారు, దాని గురించి ఒక 2 minutes ఒక 1 lineలో అయినా చెప్పండి. మోసాలు అంటే కన్నా ఆపోజిషన్ ఎవరు పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తారా వాళ్ళ తరపునికే మోసం వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి 100%. మీరు డబ్బులు అందరికీ కావాల్సి, అందరి అవసరం ఉంటుంది. డబ్బుల కోసం జనాలు ఏమైనా చేసేదానికి ఓకే అంటారు. దానికనే మీరు పక్కా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతి విషయం ఆన్ ద రికార్డ్స్. ఏమైనా నువ్వు ₹1 ఇస్తే కూడా రికార్డ్ ఉండాలి, చేసుకోవాలి. అది లీగల్ చెక్ చేసుకోవాలి. ఎవరు ఎంత చెప్పినా, ఈవెన్ ఎవరు ఫ్రెండ్ చెప్తా కూడాను మీరు అది ఏముందో ఒరిజినాలిటీ దాన్ని చెక్ చేసే వాళ్ళకి పేమెంట్ చేయాలి. చూడండి, మీకు ₹100 ఉంటే ₹5 ఒక టిఫిన్ చేసేయండి, అది వేరే. మనీ మేటర్ వస్తే కదా మీరు పక్కా దానికి లీగల్గానే థింగ్స్ చేయాలి. ఫ్రెండ్ అన్నా కానీ, బ్రోకర్ అన్నా కానీ, క్లయింట్ అన్నా కానీ అది ఉండాలి. అది ఉంటేనే మీరు ఇది సర్వైవ్ అవుతారు. అంటే ప్రతి విషయంలో మోసం చేస్తారు, అన్ని జాగాలో ఉన్నారు. ఇది ఇంకా ఇక్కడ 10% 20% ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ బెంగళూరులో. ఓకే. అండ్ సారీ టు ఇంటరప్ట్ సార్, అంటే మీరు మీ ఫాదర్ ఏ విలేజ్ లో సర్పంచ్? మాది బెంగళూరు నుండి 40 kilometers అవుతుంది. మా తమిళనాడు కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడ ఉన్నారు వాళ్ళు. ఉంటే కన్నా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో నేను ఫుల్ ఫ్యామిలీ టేక్అవుట్ చేస్తున్నాను 4-5 years. నాకు స్టార్టింగ్ సాలరీ ₹1,100. 85 ఫస్ట్ సాలరీ ₹1,100 ఉంది. ఆ 1,000 నేను ₹50 దా నేను పెట్టుకుంటున్నా, నేను ఉంచుకున్నాను. ₹50 దా నేను ఉంచుకుంటున్నా. ఇంకా ₹1,050 ఏమో చేస్తాను మనీ ఆర్డర్. అప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంతా ఉండలేదు, మనీ ఆర్డర్ చేస్తాను. దాన్ని పెట్టుకొని వాళ్ళు మంత్లీ గ్రోసరీ అది తీసుకొని చేస్తున్నారు. ఆ తర్వాత నేను స్టెప్ బై స్టెప్ నా మైండ్లో ముందు బిజినెస్ చేయాలి. ఏమన్నా ఎలాంటే జాయింట్ ఫ్యామిలీ వచ్చే డబ్బులు సాల్వ్. 1000 గవర్నమెంట్ ఏం చేస్తారంటే నీకు నీ పిల్లలకి అకామిడేషన్ ఉండేదానికి ఇస్తారు. ఎక్స్ట్రా మనీ కావాలంటే కుదరదు. మాది డిసిప్లిన్ ఫోర్స్, అక్కడ ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేదానికే కుదరదు. అర్థమైనా? ప్రతి విషయంకినూ ఎంక్వైరీస్ వస్తుంది. ప్రతి విషయం పారామిలిటరీస్ ఉంటారు, ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అందరూ వాచ్ చేస్తూ ఉంటారు. ఏమి చేసే కాలేదు, మనం ఏం సాలరీ వస్తుందో దాంట్లోనే మనము చదువుకోవాలి. 19 చదువుకోవాలి. అప్పుడు మేము చూసినాం ₹1,050 మళ్ళీ సింగిల్ పర్సన్ ఉండగా ఏమి ప్రాబ్లం ఉండలేదు, ఓకే నడిచిపోతూ ఉండే. ప్లస్ మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ నేను ఫస్ట్ సిస్టర్కి చేసిన, నా బ్రదర్కి చేసేసిన, తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నానని చేసుకున్నాను. ఎంతమంది సార్? ముగ్గురా? యాక్చువల్లీ 4 brothers 1 sister. 2 sisters. ఓకే. 4 brothers 2 sisters. మా పిన్నయ్యకి వాళ్ళు 3 sons 2 sisters. ఓకే. ఫస్ట్ నా చిన్న బ్రదర్కి నేను మ్యారేజ్ చేస్తున్నాను 85లో. మళ్ళీ సిస్టర్ తర్వాత మేము 94లో వచ్చేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను. 94లో మేము మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు జాబ్లో ఉన్నాను. మా వైఫ్ తోటి అందరూ బిజినెస్ పీపుల్. ఓకే. అందరూ బిజినెస్ పీపుల్. వైఫ్తో బెంగళూరులో వాళ్ళు అందరూ బిజినెస్లో. మేము అప్పుడు ₹1,050 వాళ్ళు ఎవరి మంత్ 10,000 50,000 ఎర్న్ చేస్తాండ్రి. ఓకే. దాన్ని కంప్లీట్ చేసే కాలేదు. అవును, కంప్లీట్ చేసేదానికి ఏం చేసేది. నేను ఫస్ట్ కల్టివేషన్ ఫ్యామిలీ, మళ్ళీ జాబ్ పోయినాను. బిజినెస్ ఐడియాసే లేదు నా దగ్గర. బిజినెస్ ఐడియాసే లేదు, ఏం చేయాలని ఒక 6 month ప్లానింగ్. నేను జాబ్లో ఉండగానే 6 month ప్లానింగ్. నేను అప్పుడు కేరళలో ఉన్నాను, కొచ్చిన్లో. బెంగళూరుకి పోయేసి నేను ఏం బిజినెస్ చేయాలి.
6 మంత్ నేను ఫుల్ సర్వే చేస్తున్నాను ఏరియా, ఏం బిజినెస్ చేయాలి, ఎట్లా ఓకే. చేయాలి. అంటే జాబ్, బిజినెస్ 2 సెపరేట్ థింగ్స్. జాబ్ అంటే నీ మంత్లీ 30 డేస్ వర్క్ చేస్తావు, నీ సాలరీ తీసుకొని వస్తావు. అవును. బిజినెస్ అంటే డైలీ వర్క్ చేయాలి, డైలీ అవును. చేసుకోవాలి, అదలా అవును. ఉంటుంది. అవును. అనేక బిజినెస్ గురించి కూడా తెలిసి ఉండాలి, లేదా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అనే ఉండాలి. అవును సార్. జనరల్గా ఇప్పుడు తెలియని వాళ్ళకి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న మార్కెట్ అనేది వాళ్ళకి జనరల్గా తెలియకపోవచ్చు. అంటే మీరు ఆల్రెడీ బిజినెస్లో ఇక్కడ మార్కెట్లో ఉన్నారు కాబట్టి. బెంగళూరులో వచ్చేసి మల్టీ లాంగ్వేజ్, తెలుగును నడుస్తుంది, అవును, కన్నడను నడుస్తుంది, అవును, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అని నడుస్తుంది. అవును. ఈజీగా బిజినెస్ చేయొచ్చును. బిజినెస్ చేయొచ్చు అంటే వాళ్ళు ప్రాపర్టీస్, ఇది ప్రాపర్టీస్ వాళ్ళు ఏమి పిక్ చేస్తారో ఆ అవును. ఏరియా బాగుండాలి, అవును. ప్రాపర్టీ క్లియర్ టైటిల్స్ ఉండాలి. చేసుకుంటే వాళ్ళు ఇది చేయొచ్చు, అంటే హార్డ్ వర్క్ చేయాలి. అయితే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేద్దాం అని అనుకుంటున్నారు సార్, ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇప్పుడు వచ్చి నేను బెంగళూరులో నేను ఇన్వెస్ట్ చేస్తాను యాజ్ ఏ కన్స్ట్రక్టర్. నేను వచ్చి ఇక్కడ నేను పైసా పెట్టి నేను చేయగలుగుతాను అని ఆల్రెడీ పైసా ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి. దీనికి కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు మనకి ఏరియాస్ ఉంటాయి కదా సార్, ఇది పర్టికులర్ ఈ ఏరియాలో ఇప్పుడు పెడితే ఈ ఇయర్కి, ఈ 2 years అప్కమింగ్ 5 years వరకు ఈ ఏరియాలో మనం పెడితే గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అన్న వస్తుంది, ట్రిపుల్ అన్న వస్తుంది అన్నట్టు. అది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు బెంగళూరులో ఏ ప్లేసెస్ అలాంటివి? మీరు బెంగళూరులో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మీరు వైట్ ఫీల్డ్, కేఆర్పురం ಹೊಸಕೋಟೆ రోడ్డు, ప్లస్ సజాపుర రోడ్డు, మారత్తల్లి, ಹೊಸೂరు రోడ్డు, ఇక్కడంతా మీరు ల్యాండ్ కన్స్ట్రక్షన్ అంటే ల్యాండ్ పైన కాదు, ల్యాండ్లో ఏం దొరుకుతుంది. ల్యాండ్ దొరికితే కానీ మీరు 10 crores పెడితే అట్లా 50 lakhs దొరుకుతుంది, అది బెస్ట్. మీరు ప్యూర్లీ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక 2 acres తీసుకొని ఫస్ట్ ల్యాండ్ కొనుక్కోవాలి. ల్యాండ్లో వచ్చేసి లీగలిటీ అన్ని చెక్ చేసుకొని, నువ్వు ఎవరే ఎంత చెప్పినా కూడాను త్రూ అడ్వకేట్స్ పోయేసి వాళ్ళ దగ్గర పోయి నీట్గా అన్ని లీగల్ చేసుకొని, నువ్వు అడ్వాన్స్ ఇవ్వకముందనే అంత లీగల్ చేసుకున్నాను. ఒకసారి అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లీగల్ అంటే నువ్వు కాంప్రమైజ్ కావాలి వాళ్ళ దగ్గర, ఆ విషయం ఉండకూడదు. బిఫోర్ నువ్వు బల్క్ అమౌంట్ ఇచ్చేయకముందు లీగలిటీ ఫుల్ కంప్లీట్ ఉండాలి. ల్యాండ్ ఓనర్షిప్ వాళ్ళదైనా, దీంట్లో ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉందా, కన్వర్షన్ అయిందా, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, అంతా క్లియర్గా చెక్ చేసుకొని. ఎలాంటే 2 acres అంటే చాలా పెద్ద అమౌంట్, ప్లస్ దాంట్లో మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒకే ఒక ఛాలెంజింగ్ పాయింట్ అంటే అన్నీను వచ్చేది బిల్డర్కే. బిల్డర్ ఎవరు, గవర్నమెంట్లో బిల్డర్ని అడుగుతారు, క్లయింట్స్ బిల్డర్ని అడుగుతారు, బ్యాంకర్స్ బిల్డర్ని అడుగుతారు. నువ్వు కొనేసినావు అంటే అంతా నీవే రిస్క్ తీసుకోవాలి. బిఫోర్ స్టార్టింగ్ నువ్వు స్టార్ట్ చేసి 10 floors కట్టేసినావు, 150 flats కట్టినావు, 200 flats కట్టినావు, అది నీది చాలా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఉంటుంది. నీకేమైనా లీగల్ ఇష్యూ వచ్చేసిందంటే చాలా మెంటలీ డిస్టర్బ్ అయిపోతారు. దానికనే లీగల్ చూసుకొని పర్మిషన్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేయాలి అన్నీ ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ రీసెర్చ్ టైం ఏదైతే ఉందో ఇది అంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఇప్పటివరకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు 6 months ఓన్లీ టైం తీసుకొని రీసెర్చ్ చేశారు చూడండి. ప్రతి విషయం జాబ్ వదలాలంటే కూడా నేను 6 months ఆలోచించేస్తే నేను జాబ్ వదులున్నా. ఏమి ఈరోజు జాబ్ వదిలేస్తాం, రేపు బిజినెస్ చేస్తామని ఎప్పుడు థింక్ చేయకూడదు. అవునవును. థింక్ చేయాలంటే నీకు పర్ఫెక్ట్గా ఇది చూసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు జాబ్ వదిలితే నువ్వు సర్వైవ్ అవుతావా? బిజినెస్ ప్రతి మనిషి నేను బిజినెస్ చేయాలంటున్నారు. బిజినెస్ ఎంట్రీ అవుతానే వాళ్ళకి ప్రాబ్లం ఏమనేది తెలుస్తుంది. అంతవరకు చూడండి, వాడు ఇప్పుడు బిజినెస్ పెట్టినాడు, ఇంత డబ్బులు సంపాదించాడు అన్ని ఇప్పుడున్న యూత్ అలాగా అనిపిస్తుంది. బిజినెస్ వచ్చేసి ఫస్ట్ బిజినెస్ ఏం బిజినెస్ దాన్ని ఇది చేసుకోవాలి. నువ్వు ఏం బిజినెస్ చేయాలని దాని గురించి డీటెయిల్గా నువ్వు దాన్ని తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఏదైతే మీకు స్విచ్ చేశారు, ధైర్యం అంటే నా స్టార్టింగ్ దగ్గరే నాది చాలా ధైర్యం, చాలా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఉండాలి, ఏమరా భయపడకూడదు. నేను జాబ్లో ఉన్నప్పుడు
ఏసీలో కూర్చొని ఫ్యాన్ కింద కొంచెం వర్క్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఫీల్డ్లో వచ్చేసి అవును. ఇట్లంతా కష్టపడుతుంది. అప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి. ప్రాబ్లం అంతా బిజినెస్లో మనీ ఉంది, ప్లస్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ రోజు హార్డ్ వర్క్ చేయాలి ప్లస్ మనీ, అప్పుడు నువ్వు మనీ ఎర్న్ వచ్చేస్తావు. నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే ఏమీ కాదు. ఇంట్రెస్ట్ ఉండాలి, హాబీ ఉండాలి. నువ్వు బిజినెస్ చేయాలంటే హాబీ, అది నువ్వు నీకు హ్యాపీనెస్ ఉండాలి నీ బిజినెస్లో నీకు. అప్పుడేదా నువ్వు దాన్ని సక్సెస్ అవుతావు. దాని గురించి నేను ఉండే యూత్కి అంతనే, బిజినెస్ చేయాలంటే మీరు దాన్ని ఈజీ చేయండి, కంప్లీట్గా సర్వే చేయండి. ఏం బిజినెస్ చేయాలి, మనం సర్వైవ్ అవుతామా దాంట్లో, ఎంటర్ అయ్యే ముందనే అంతా కరెక్ట్గా తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి వాళ్ళు. మీది ఆ స్విచ్ అయినప్పుడు మీ ఫస్ట్ బిజినెస్ ఏ బిజినెస్? ఫస్ట్ బిజినెస్ అంటే నాకు బిజినెస్ ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు. నేను వచ్చిన తర్వాత నేను జాబ్ 2 months లీవ్లో వచ్చేసిన బెంగళూరుకి. వస్తేనే నేను బిజినెస్ చేయాలి కంపల్సరీ అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యి వచ్చేస్తున్నాను. చేస్తే కొంతమంది నాకు కన్స్ట్రక్షన్ చేయండి, కొంతమంది హోటల్ పెట్టండి, కొంతమంది ఫైనాన్స్ చేయండి, చాలా రకాలుగా నాకు సజెషన్ చేస్తున్నారు. నీవు బిజినెస్ చేయండి, నువ్వు చేయండి అని చెప్పి ఎవరు చెప్పరు. చెప్తారు కానీ దాన్ని మీకు హెల్ప్ చేయరు. హెల్ప్ చేస్తే గన ఎవరు అంత ఫైనాన్షియలీ హెల్ప్ చేయరు. మంది జాబ్ అయిన తర్వాత మంది క్యాపిటల్ ఏమి ఉండలేదు. స్టార్ట్ చేసినాం ఎక్కువ గ్రోసరీ స్టోర్. ఓకే. బెంగళూరులో గ్రోసరీ. నాది క్యాపిటల్ 1 lakh ఉన్నది, ఓన్ మనీ 1 lakh ఉన్నది. దాంట్లోనే గ్రోసరీ చేస్తాం. గ్రోసరీ చేసింది ఏమైందంటే, మేము జాబ్లో ఉండేసి మేము గ్రోసరీ బిజినెస్కి వచ్చిన తర్వాత సడన్లీ సమ్ కస్టమర్స్ చీట్ చేస్తున్నారు. ఓకే. చీట్ ఎట్లా అంటే, మేము క్రెడిట్ ఇచ్చేసినాం స్టార్టింగ్లోనే. క్రెడిట్ ఇచ్చేస్తే కన్నా వాళ్ళు డబ్బులు పోయింది, మళ్ళీ బిజినెస్ పోయింది. ఎవరు క్రెడిట్ చేసుకున్నారో వాళ్ళు షాప్ రాలేదు. అర్థమైంది. పోయింది, ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయింది. 6 months లో మాది షాప్ ఫుల్ డల్ అయింది. మళ్ళీ ఏమైంది, ఇదంతా అయ్యలేదు అని చెప్పేసి, ఇదంతా కుదరదు, మళ్ళీ 1 lakh రెడీ చేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం షాప్. చేస్తే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తుంటే క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నాం. మళ్ళీ మంచిగా బిజినెస్ అయింది. దాని తర్వాత క్లోత్ బిజినెస్ చేస్తున్నాం. రెడీమేడ్ క్లోత్ షాప్ ఓపెన్ చేస్తున్నాం. దాని తర్వాత రైస్ హోల్సేల్ ట్రేడర్స్ చేస్తున్నాం. అది ఒక 5-6 years బాగా నడిచింది. ఎవ్రీడే 50,000 1 lakh వరకు బిజినెస్ జరిగింది. అప్పుడుదా బెంగళూరులో సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతాం 2003. 2003 అంటే మీరు ముందు 96 February మేము బెంగళూరు వచ్చింది. 96 February వస్తేనే 2 months నేను టైం వేస్ట్ చేస్తాను. 2 months తర్వాత నేను ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తాను బిజినెస్. ఇది రైస్ మిల్ బిజినెస్ తర్వాత రైస్ ట్రేడర్స్ హోల్సేల్ రైస్ మిల్స్ లో తీసుకొచ్చి డైరెక్ట్ గా రైస్ గ్రోసరీ అంతా చేస్తున్నాం. మళ్ళీ రెడీమేడ్ క్లోత్స్ ఆ బిజినెస్. తర్వాత కొంచెం ఒక 3 months 4 months ఒక 6 months వరకు ఫైనాన్స్ చేస్తున్నాం డైలీ కలెక్షన్స్. అది మనకు సరిగా అదేం సరిపడలేదు మనకు. ఎలాంటి డైలీ కలెక్షన్ పోతే కన్నా మనము వాళ్ళు ఏమంటారంటే ఒక రోజు ఇస్తూ ఉంటారు, ఒక రోజు డబ్బులు లేదంటా ఉంటారు. ఇదేమో వద్దు మనకని చెప్పేసి వదిలేస్తున్నాం, వాళ్ళకి ఎండ్ అవుట్ చేసి వదిలేస్తున్నాం. మీన్ టైం మేము బెంగళూరులో మాది అవసరం లేదు. మాది వచ్చేసి స్టార్టింగ్ రెంట్ వచ్చి 900 rupees per month. 900 rupees 10,000 ఇచ్చేదాన్ని కూడా మాకు కష్టంగా ఉంటాం. ఎప్పుడు గ్రోసరీ బిజినెస్ రైస్ ట్రేడ్ చేస్తూ ఉండగా మాకు కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు. అదే ఏరియాలో కస్టమర్ మాకు పరిచయం అంటేనే ఒక సైట్ ఆఫర్ వచ్చింది మాకు. 40/40 సైట్ వచ్చింది. కొంచెం అది 5 lakhs ఆ టైంలో సైట్. ఓన్లీ 5 lakhs. 5 lakhs అంటేనే 25,000 50,000 లాస్ట్లో 2 lakhs ఏమో అనేది ఇచ్చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే 2000లో. ఎక్కడ సార్, ఏ ఏరియాలో? బీటీఎం అక్కడే బీటీఎంలోనే మేము వచ్చింది. బీటీఎంకే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింది బీటీఎంలోనే వచ్చేది. 2001-2 కొనేసినాం. రిజిస్ట్రేషన్ అంతా అయింది.
3లో వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే బిజినెస్ ఆ టైం 2003కేనే ఈ బిగ్ బజారు ఇవంతా స్టార్ట్ అయింది. గ్రోసరీ బిజినెస్ డౌన్ డౌన్ అవుతుంది అనిపించినాను. అంటే ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళను 5-6 ఇయర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి చాలా ఇదైపోయింది. ఏమంటే మనం అందరూ ఎంప్లాయీస్ని వాచ్ చేసేకి అవుతా ఉండలేదు. అంత ప్రాబ్లం అవుతుంది. మేమేం చేసినాము 2003లో బిగ్ బజార్స్ టోటల్ మాల్ ఆ తర్వాత వచ్చింది కదా. తర్వాత బిజినెస్ షిఫ్ట్ చేయాలనుకున్నాం. వేరే దాన్ని షిఫ్ట్ చేసుకుంటాము. ఇప్పుడు గ్రోసరీ బిజినెస్ అనుకున్నాం. గ్రోసరీ బిజినెస్ అంటేనే ఏమైంది, గ్రోసరీ బిజినెస్ తర్వాత ఒక బిల్డింగ్ మా ఓన్ హౌస్ ఉండలేదు. ఒక 10 lakhs ఇండియన్ బ్యాంక్లో లోన్ తీసుకొని ఓన్ బిల్డింగ్ 40x40లో ఒక 3 floors కట్టుకున్నాం. ఓకే. మేము ఒక హౌస్ 5 houses రెంట్కి ఇచ్చినాం. ఓకే. 5 houses రెంట్కి ఇస్తేనే అది ఒక 25,000 30,000 అప్పుడంతా తక్కువ. డబుల్ బెడ్రూమ్ 5,600 అవుతుంది. 30,000 మేము వండుకొని 30,000 అవుతుంది. స్టార్టింగ్ మేము బిజినెస్లో ఏమంటే అప్పుడు టైంలో మాల్స్ గర్ల్స్ ఏమి ఉండలేదు. 5 o'clock ఓపెన్ చేస్తే నైట్ 12 o'clock వరకు ఉండాల్సిందే గ్రోసరీ షాప్లో. ఎక్కడ పోయేదానికి అవుతాను, ఎక్కడ ఒక ఫంక్షన్ పోలే, ఒక ఫెస్టివల్కి పోలే, ఎక్కడ పోలేదు 6 years. ఓకే. దాన్ని ఇంకానే స్టాప్ చేసి మళ్ళీ ఏదైనా చూస్తాం నెక్స్ట్ అని చెప్పేసి చేస్తున్నాం. చేస్తేనే ఆ బిజినెస్ స్టాప్ చేసి అందరికి సెటిల్మెంట్ చేసి నెక్స్ట్ మా ఓన్ హౌస్ షిఫ్ట్ అయిపోయినాం. ఓన్ హౌస్ షిఫ్ట్ అయిపోతేనే నేను ఓన్ హౌస్ అంటే అదేనా సార్? ఇప్పుడు మేము సైట్ తీసుకొని లోన్ తీసుకొని నేనే కన్స్ట్రక్షన్ చేసిన. నేనే లేబర్స్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసిన. తక్కువ బడ్జెట్లో చేసినాం. తక్కువ బడ్జెట్లో చేస్తేనే అది మాకు మేము వండుకొని 25,000-30,000 రెంట్ వస్తుంది. 10,000 ఈఎంఐ అవుతాయి కూడా. 10,000 ఈఎంఐ మాకు 15,000 ఉంది. వస్తాం. ఓకే, మాది ఏమి పర్వాలేదు. ఓకే, ఒక చైల్డ్ ఉంది ఒక టైంలో నడుస్తూ ఉండే ఆరాంగా ఉన్నాం. నేను ఎప్పుడు బిజినెస్ స్టాప్ చేసినా నేను ఒక 6 months అయినా రెస్ట్ తీసుకోవాలి. చాలా ఇదైపోయినది స్ట్రెస్. ఓకే. డే నైట్ ఎక్కడ పోలేను. 6 months అయినా నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయినా. ఓకే. కాలే ఎలాంటే నేను రెగ్యులర్గా వర్క్ చేసేవాడు ఇంట్లో ఉంటే కానీ నీకు అవ్వలేదు. నా బిల్డింగ్ కంప్లీట్ అయింది, ప్లస్ రెంటల్కు స్టార్ట్ అయిపోయింది. 25,000 వస్తుంది. మళ్ళీ నేను 1 month రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ ఇంట్లోనే కూర్చొని బోర్ కొట్టేసింది. ఇంట్లోనే బోర్ కొట్టేస్తే అదేమైంది, నెక్స్ట్ మా రిలేటివ్స్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో బిల్డింగ్ కట్టేసి అక్కడ నేను కేర్ టేకర్గా పోతున్నా. ఓకే. ఓకే. ఆ టైంలో అది లేఅవుట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడే రెంటల్కి వస్తున్నారు కదా. పక్క బిల్డింగ్లో ఒక టీచర్ ఉన్నాడు, వాళ్ళది 2 let ఉంది. ఓకే. హౌస్ 2 let ఉంటేనే మా బిల్డింగ్ దగ్గరికి వచ్చినారు వాళ్ళు టెనెంట్స్. మాకు హౌస్ కావాలండి, డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీ వచ్చింది. నేను ఆ పక్క హౌస్లో తోడుకోపోయి నేను చూపించేసి వాళ్ళకి అంత సెటిల్ చేసి వాళ్ళకి ఇల్లు నేను వాళ్ళకి ఇప్పించిన. వాళ్ళు ఏమన్నాడు, 10,000 ఓనర్ ఇచ్చినాడు, 10,000 అతను ఇచ్చినాడు. 20,000 వచ్చింది. 20,000 1 month నేను కష్టపడితే కూడా 20,000 ఒక్క రోజుకి నాకు 20,000 అని చెప్పేసి అప్పుడు ఇంకా నేను ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే. ఫుల్ టైం రియల్ ఎస్టేట్ 5 years. 3 years బ్రోకరేజ్. ఓకే. ఫుల్ ఫీల్డ్ వరకు. 2005 ఇంకా 2008 వరకు ఎవ్రీ మంత్ నాకు 2 lakhs. ఓకే. వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఎవరిని నేను ఫోర్స్ చేస్తాను. ఓకే. ఓన్లీ మిడిల్ మ్యాన్ లాగా మనము. నాది ఏమి క్యాపిటల్ ఉండదు. అది అంటే నేను నేర్చుకునేది ఏమంటే ఈ బిజినెస్ ఎలాగ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఎలా చేయాలని చెప్పేసి 3 years నేను మార్నింగ్ ఒక ఆఫీస్ ఓపెన్ చేసినాం. అప్పుడు మాకు ఎవ్రీ మంత్ ఒక రియల్ ఎస్టేట్లోనే నేను ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన. ఒక దీంట్లో ఎర్న్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసిన. ఒక స్టాప్ పెట్టించినాను. దాంట్లో వాళ్ళు అదే ఎవరైనా నేమ్స్ వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి ఒక స్టాప్. అది ఆ టైంలో 2005 ఇంకా 2008-9 వరకు ఎవ్రీ మంత్ 2 lakhs 3 lakhs దొరుకుతా ఉండింది. ఓకే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఒక 10,000 ఒక మా బైక్కి పెట్రోల్ వేసుకోవాలి అంతే. ఓకే, నడిచిపోయింది. బాగా నేర్చుకున్నాను నేను. ఎలాంటే నీకు క్యాపబిలిటీ, నీకు శక్తి ఉంది, నీకు ఇది ఉంది, పేషెన్స్ ఉంది, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు.
చాలా మంది ఇలాగ అవుతున్నారు. అవునవును. నువ్వు బిజినెస్ ఎలిజిబుల్ ఉంటావు, నీకు బ్యాక్గ్రౌండ్ ఉండలేదు. అవును. ఎవరికి ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళకి మనీ పవర్ ఉంటుంది, మెసేజ్ పవర్ ఉంటుంది, పొలిటికల్ పవర్ ఉంటుంది, వాళ్ళు ఇదైపోతారు. అయిందా? అదే మాది లైఫ్ అయిందా. నేను 3 years చూసిన. ఎప్పుడు నేను హౌస్ కట్టినాను, నాది 25 lakhs అయింది. ఆ హౌస్ నేను 2005-2006 వచ్చేసి నేను 60 lakhs సేల్ చేసిన. ఓకే. సేల్ చేసిన తర్వాత 2 sites పెట్టుకున్నాను నేను. 2 sites కన్స్ట్రక్షన్ చేయాలి, రియల్ ఎస్టేటే చేస్తున్నాను. ఓకే. అదే ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ మీరు ప్రాఫిట్ తీసుకున్నారో ఆ ప్రాఫిట్ ని కూడా తీసుకెళ్లి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నేను వర్క్ చేస్తూనే ఉన్నా. 2 sites ఇప్పుడు 2 sites మీరు అలాగే ఉంది నా పేర్లోనే. నేను ఇదైంది, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. బాగా చేసి ప్రతి విషయము నేర్చుకున్నాను దాంట్లో. రియల్ ఎస్టేట్ లో ఎలాగ ఉన్నది, ఎలా బిల్డర్స్ ట్రీట్ చేస్తారు, కస్టమర్ ఎలా చేస్తారు, వర్క్ ఏమి ఉండదు అని చెప్పేసి అంతా నేర్చుకున్న. కొంతమంది నేనే వర్క్ అంతా చేసి పార్టీలు వస్తున్నారు, బాగా ట్రస్ట్ చేస్తాను మా పైన. ఏంటంటే ఎవరికి బిల్డర్స్కి క్లయింట్కి చీట్ అయ్యేదానికి మేము చూసుకుంటున్నాం. మీన్ టైంలో చాలా మంది నాకు ఛాలెంజెస్ వచ్చింది. నువ్వేం కష్టపడ్డావు, నీకు ఎందుకు ఇవ్వాలని కమిషన్, అలాంతా వచ్చేసింది. ఓకే, నేను ఇంత టాలెంట్ వండుకొని ఇది ఏమి ప్రయోజనమే లేదు, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తాడంటే నేను ఎందుకు ఈ పని చేయకూడదు, నేనెందుకు పని చేయను అంటే అది ఇది కాలేజీలో పై డిగ్రీ చేసుకొని వచ్చేది కాదు. ప్రతి బిజినెస్ ఏమంటే నీకు పక్క దాంట్లో హార్డ్ వర్క్, నేను దీంట్లో సర్వే అవ్వాలని ఒక థాట్ వచ్చేయాలి, అప్పుడే నేను బిజినెస్ చేసేది. ప్లస్ తెలిసి ఉండాలి మీకు. అవును, మొత్తం ఎవ్రీథింగ్ అబౌట్ ద బిజినెస్ ఇన్ అండ్ అవుట్ మనకు తెలిసి ఉండాలి. దాన్ని నేను స్టార్టింగ్ వచ్చేసి తిరిగా 2009లో ఒక 750 square feet నేను స్టార్ట్ చేస్తున్నాను ఓన్గా. ఓకే. ఇన్ని రోజులు బ్రోకరేజ్ చేసినాం, మళ్ళీ దాని ఇంటూ కన్వర్ట్ బిల్డర్స్ చేస్తున్నాం. అప్పుడు బాగా జూమ్ ఉండే బెంగళూరులో 2008-2009లో చేస్తేనే 750 square feet చేస్తున్నా. అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతానే సేల్ చేస్తున్నాం వేరే వాళ్ళకి. మళ్ళీ 1 అయిన తర్వాత ఇంకా మా డబ్బులు వచ్చింది కదా, దాంట్లో పెద్ద ప్రాజెక్ట్ పోయినాను. 750 ఇంకా 1200 square feet, 1200 ఇంకా 1500 ఇంకా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఒకే ఏరియాలో 2-3 చేసుకున్నాం. ఇక్కడ మెయిన్ కోర్ ఏంటంటే మీకు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ని ఆ ప్రాఫిట్ ఇది ప్రాఫిట్ అని అనుకోకుండా దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ మేము నేను ప్రాఫిట్ ఎత్తుకుంటాము, నేను దాన్ని స్పెండ్ చేస్తామని నాకు ఎప్పుడు నేను అనిపించలేదు. అది నేను 2 crores వస్తే నేను 3 crores గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. కొంచెం ఫండ్స్ బ్యాంక్ ని తీసుకునేది అట్లా అప్పుడు. అండ్ సార్ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇప్పటి వరకు మీరు చేసిన ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏంది అండ్ దానికి మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంది? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఇవి ఏవైతే మీరు మల్టిపుల్ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేసి ఉంటారో, ఇది పెద్ద బిజినెస్, పెద్ద కన్స్ట్రక్షన్ ఏదైతే పోయి ఉంటారో మీకు ఆల్రెడీ అక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఆ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే మేము స్మాల్ 1200, 1400, 1500 square feet ప్రాపర్టీస్ చేస్తున్నాం. ఇదంతా రెంటల్ బేసిస్ ప్రాజెక్ట్స్ అంతా. రెంటల్ అంటే ఎదర్ సైడ్ నీకు రెంటల్ వస్తా ఉంటుంది, లేదా సెల్ అవుట్ చేస్తే నీకు లంసంగా అమౌంట్ వచ్చేస్తుంది. బెంగళూరులో అదేనే. మనము అట్ ఏ టైం మనం పెద్ద 10 acres 5 acres తీసుకొని కన్స్ట్రక్షన్ అయ్యే ప్రాజెక్ట్ మనకు ఉంటుంది, మనం చేయాలని ఉంటుంది. అంటే ఫండ్స్ ఉండలేదు, అర్థమైన ఫండ్స్ ఉండలేదు. మనము ప్రెస్టీజ్, శోభ అలా చేయాలని, మీకు కెపాసిటీ ఉంది, మీకు పేషెన్స్ ఉంది, చేయాలనిపిస్తుంది, ఫండ్స్ కావాలి కదా. వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ చేసి ఉంటారు, వాళ్ళ నేమ్లోనే వాళ్ళు ఎంత నడపదు. మనమంటే డబ్బులు వేయాలి, స్థలం కొనాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాని కన్స్ట్రక్షన్ తర్వాత మన దగ్గర కస్టమర్లు వస్తారు. ప్రతి ఒక్కడు అంతనే స్టార్ట్అప్ వాళ్ళంతా అలాగే చేయాల్సి పడుతుంది. లేదంటే వాళ్ళది పేరెంట్స్ కంపెనీ ఉండాలి, వాళ్ళు దానిపైన వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాది ఛాలెంజ్ ప్రాజెక్ట్ అంటే బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీ పక్కన ఒక ప్రాపర్టీ 4200 square feet తీసుకున్నాం.
అది మా ఆ పక్కనే ఒక ప్రాజెక్ట్ 7 crores 6 crore ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఓకే. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినది. కంప్లీట్ అవుతానే దీంట్లో డబ్బులు వస్తాయి కదా. అవునవును. అది 5 crore ప్రాజెక్ట్. ల్యాండ్ ఏరియానే కాస్ట్ 5 crore ఉండింది. ఓకే. దాంట్లో కైస్ట్ ఇన్వెస్ట్ 4,000 BDR ప్రాపర్టీ. అది చేస్తేనే అది చూడండి డబ్బులు ఇంకా రాలేదు. ఓన్లీ 1 lakh ఎత్తుకపోయి నేను అడ్వాన్స్ కట్టినాను. ఓకే. వాళ్ళు సేలర్స్ కూడా చాలా మంచోళ్ళు, సింధీస్ చాలా మంచోళ్ళు. టైం ఇచ్చినారు వాళ్ళు. ఆ ప్రాపర్టీ సేల్ అవుతానే ఇచ్చినారు. 6 months ఇచ్చినారు, ఇంకా 2 months ఎక్స్ట్రా ఇచ్చినారు. ఎలాంటే మా బిహేవింగ్, మేము మాట్లాడే రీతి అలాంటి వాళ్ళు చాలా నచ్చింది. దానికి ముందే పోయేసి చాలా బిల్డర్స్ వాళ్ళని అప్రోచ్ అయినారు. డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు తీసుకోలే వాళ్ళు. కొన్ని బిల్డర్స్ ఏమో వాళ్ళ దగ్గర మాట్లాడకుండానే ఈ పీజీ వాళ్ళంతా కట్టిస్తారు కదా, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. మేము ప్రాపర్టీ తీసుకున్నాము, మీకు కట్టిస్తాము, కన్స్ట్రక్షన్ చేసి మీకు హ్యాండ్ అవుట్ చేస్తాము, ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకొనేస్తున్నారు. ఇంకా డిలే కాలేదు వాళ్ళకి. అట్లుండి కొన్ని కూడా వాళ్ళ బిల్డర్స్కి వాళ్ళకి సరిపడక మళ్ళీ మమ్మల్ని పిలిపించి ప్రాపర్టీ ఇచ్చినారు. ప్రాపర్టీ ఇస్తేనే మంచి రెంటల్ వచ్చింది. 16 lakh వరకు రెంట్ వచ్చింది అప్పుడు ఆ టైంలో 2015. 2015లోనే 16 lakh వరకు. మళ్ళీ దాన్ని సేల్ చేస్తున్నాం. అది సేల్ అవుట్ అవుతానే నీకు 10,000 square feet, 5,000 square feet ఆ రేంజ్కి వచ్చేస్తున్నాం. పాపులారిటీ పెరిగింది. పాపులారిటీ పెరిగితేనే ప్లస్ ఎనిమిస్ స్టార్ట్ అయినారు. ఎనిమిస్ ఇప్పుడు మేము చూడండి, నీకు చెప్పినాను స్టార్టింగ్ వచ్చి 900 rupees మనకు మంత్లీ రెంట్. ఇప్పుడు మేము మా కంపెనీలో 5 lakhs ఎవ్రీ మంత్ సాలరీ ఇవ్వాల్సి పడుతుంది ఖాళీ స్టాప్కే. హౌస్ మెయింటెనెన్స్ 5 lakhs ఇవ్వాల్సి ఉంది. అదేనే గ్రోత్ అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇది ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెసెస్లో ఉంటారో వాళ్ళు ఇప్పుడు జనరల్గా నేను చూసిన కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సైట్ వచ్చిన తర్వాత లేకపోతే క్లయింట్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దే విల్ బి సెల్లింగ్ దట్ ప్రాపర్టీస్. వాళ్ళు ఎలా అంటే రెంటల్ బేస్ పైన కాకుండా ఉన్న ప్రాపర్టీస్ని సెల్ చేసేసి అప్పటికప్పుడే బల్క్లో తీసేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇప్పుడు మీ సైడ్ చూస్తుంటే మీరు కొంచెం ఆపోజిట్ ఉన్నారు, దానికి రెంటల్ బేసెస్ పైన నడిపిస్తున్నారు. అంటే ఈ రెంటల్ బేసెస్ ఎలా నడుస్తుంది అండ్ బల్క్లో ఒకటేసారి తీసుకుంటే ఎలా నడుస్తుంది, దీని అడ్వాంటేజ్ ఏంది, దీని అడ్వాంటేజ్ ఏంది ఒకసారి. ఇప్పుడు అపార్ట్మెంట్ చేయొచ్చు, అందరూ చేయొచ్చును. అపార్ట్మెంట్ అంటే లీగల్గా చేయాలి. ఇప్పుడు ముందంతా నడుస్తాం. ఇప్పుడు లీగల్ అంటే తక్కువ అంటే కూడా మీకు 25,000 square feet ఉండాలి, అబౌట్ 10,000. అదే పర్మిషన్స్ అంతా తీసుకొని అంటే బిజినెస్ అంటే ఎవరికి చీట్ కాకూడదు. బయ్యర్స్కి చీట్ కాకూడదు, సెలర్స్కి చీట్ కాకూడదు. ఆధార చూసుకోవాలి. అంటే మేము నమ్మకం, వాళ్ళ లైఫ్ లాంగ్ సేవింగ్స్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక ఫ్లాట్ 60 lakhs కొనాలంటే వాళ్ళు లైఫ్ లాంగ్ సేవింగ్స్, దాన్ని మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మనం బిజినెస్ చేయాలి. అలాగ చేస్తే మీకు 20,000 square feet తీసుకుంటే ఆల్మోస్ట్ 10 crores అనే అవుతుంది. మళ్ళీ దాని ప్లానింగ్ అదంతా చేసుకునేదానికి అంతవరకు మీకు సర్వే అయ్యేదానికి మీకు అవుతుందని ఫస్ట్ మీరు చూసుకోవాలి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 6 to 7 8 months అంతా అవుతుంది. అంతవరకు మీరు ఎలాంటే బల్క్ అంటే మీకు కంప్లీట్ అనే దానికి కస్టమర్లు వస్తారు. అంతవరకు చూసుకోవాలి మీరు. అంటే మీరు ఈ రెంటల్ బేసెస్ బెస్ట్ అంటారా, లేకపోతే ఒకటేసారి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది, బిల్డింగ్ మొత్తం రెడీ అయిపోయింది, ఆ బిల్డింగ్ రెడీ అయిన తర్వాత రెంటల్ బేసెస్ పైన చేస్తే ఇంత సర్వైవ్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఏంది ఒకటేసారి అమ్మేస్తే అయిపోతుంది కదా, కస్టమర్ వచ్చేసి దొరికేది కస్టమర్ల తర ఉంటాయి. లేదంటే నీకు ఆల్రెడీ నీ బిజినెస్ లో ఉండాలి, వాళ్ళ కస్టమర్స్ తెలియాలి ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో ఇంత మనకి కొంటే కన్నా మనకి ఇంత రెంట్ రెవెన్యూ వస్తుంది తెలుసుకోండి. లేదు మీరు అపార్ట్మెంట్కి వెళ్తే కన్నా అపార్ట్మెంట్ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు కొంటారు, దాన్ని బట్టి కొంటారు. ఓకే. అండ్ ఇప్పుడు కమింగ్ టు బ్యాక్ టు యువర్ స్టోరీ సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు జనరల్ వరకు ఇప్పటి వరకు మీ హైయెస్ట్ మీకు కూడా అనిపిస్తుంది కదా సార్, జనరల్గా ఇప్పుడు
ఇంత బిజినెస్ చేసిన తర్వాత సరే ఒక ఒక నైట్ ఇట్లా పనుకునేటప్పుడు అరే లైఫ్లో అయ్యో ఇది ఒక పెద్ద డీల్ ఒకటి చేసిన నేను అనేది అది ఒకటి ఉంటుంది కదా. ఆ పెద్ద డీల్లో ఆ పెద్ద డీల్ ఏంది, అది మీరు ఏంది క్లోజ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? క్లోజ్ చేసే ముందు వరకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఆ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆహా ఇది అయిపోయింది అనేది ఈ స్టోరీ అనేది కొంచెం ఒకసారి చెప్పండి సార్. డీల్ అంటే ఇప్పుడు మేము 2015లో మాది టర్నింగ్ పాయింట్. వితౌట్ మనీలో మేము స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ సైట్కే మేము 5 crores లోన్ తీసుకున్నాం. కన్స్ట్రక్షన్ 5 crores. అది ఛాలెంజింగ్. ఎలా అంటే 10 crores లోన్ అంటే ఎవ్రీ మంత్ 12 lakhs 13 lakhs ఈఎంఐ పే చేయాలి. దానిపైన మేము కాన్సన్ట్రేషన్ జల్దీ సేల్ అవుట్ చేసి మనం బయటకు వస్తే మనము ఆరాంగా ఉంటాం, వేరే ప్రాజెక్ట్స్ చేసుకుంటామని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ అది చేసినాము, సేల్ అవుట్ అయింది, లోన్స్ అంతా రీపే చేసేసినాం. మళ్ళీ వచ్చేసి ల్యాండ్స్ ఒక 20,000 ల్యాండ్స్ స్క్వేర్ ఫీట్ కొన్నాము దాంట్లో. ఎలా అంటే ఎందుకంటే దాని తర్వాత అన్నీ ఛాలెంజెస్ అది. ప్రాపర్టీస్ అన్నీ ఛాలెంజెస్. ఎప్పుడు నేను బిజినెస్ రియల్ ఎస్టేట్ లిమిట్ లేదు, కన్స్ట్రక్షన్లో లిమిట్ అని 1 crore చేయొచ్చును, 100 crores చేయొచ్చును. దానికనే అతను ఉండాలి. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో చేసే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు బెంగళూరు అనేది చాలా పెద్ద సిటీ సార్. బెంగళూరులో మార్కెట్ చాలా బాగున్నది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే నువ్వు ఎవరి పైన బిలీవ్ చేసుకోకూడదు, డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, పక్కా డాక్యుమెంట్, అది ప్రాపర్టీస్ జనరల్ ప్రాపర్టీనా, కన్వర్షన్ అయిందా, మదర్ డాక్యుమెంట్స్ బాగున్నదా, ఎప్పుడు డాక్యుమెంట్లో ఎవరు కాంప్రమైజ్ కానేకూడదు, బ్రోకర్స్ని వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళు చెప్తా కూడా మీరు సర్వే చేయాలి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అది ఏ ఖాతానా, దాన్ని కొంటే కన్నా అన్ని మనకి పర్మిషన్ దొరుకుతాయా, డ్రైనేజ్ ఉందా పక్కల, లేకపోతే బఫర్ జోన్ ఇంకా బయటకు ఉందా, అన్నీ మనం మైండ్లో పెట్టుకొని మనం కొనుక్కోవాలి ప్రాపర్టీ. ఆ తర ఉండదు. అండ్ ఇప్పుడు మార్కెట్ ప్రకారం